నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక తెలంగాణ న్యూస్ లోకి వెళ్తే, ఆదిలాబాద్ బేల మండలం కేంద్రంలో లక్క పురుగుల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం వేళలో ఈ పురుగులు ఇళ్లపై దాడి చేస్తూ ఉన్నాయి. మార్కెట్ యార్డు గోదాములో నిల్వ ఉన్న సరుకులకు లక్క పురుగులు పడటంతో అవి కాలనీలోకి ప్రవేశించి ప్రజలను నిద్ర లేకుండా చేస్తున్నాయి. పురుగుల బెడదను తట్టుకోలేక బాధితులు పోలీసులను, గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఆశ్రయించి సమస్య పరిష్కారం కోరారు. జగిత్యాల కొండయాల మండలం నాచుపల్లిలో వృద్ధురాలు స్వర్ణలత దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో మోదీ హత్య చేసి నీటి కుంటలో పడేశారు. మృతురాలు కొండయాల PACS చైర్మన్ మన్నేని రాజనరసింహారావు తల్లి. పాత కక్షల నేపథ్యంలో సురభి రఘునందన్ రావు హత్య చేసినట్లు అనుమానం. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాజనరసింహారావు ప్రస్తుతం ఢిల్లీ ధర్నాలో ఉండగా తల్లి హత్యలో హుటాహుటిన స్వగ్రామానికి బయలుదేరారు. ఈరోజు ఉదయం 8 గంటలకు కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామంలో మేనేని ప్రేమలత 70 years ఓల్డ్ ఏజ్ ఆమె చనిపోయిందని వాళ్ళ కోడలు మేనేని స్వర్ణలత వచ్చి కంప్లైంట్ చేయగా అటు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వచ్చి చూడగా దీంట్లో మేనేని ప్రేమలతని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో కొట్టి ఈడ్చుకెళ్ళి బావిలో పడవేసినట్టు అవపడుతున్నది. దీంట్లో ఇంకా ఫర్దర్గా ఎంక్వైరీ నడుస్తున్నది. తర్వాత హైదరాబాద్ JNTUలో పాముల కలకలం వల్ల విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. మొన్నటికి మొన్న బాలికల వసతి గృహంలో, సరస్వతి వసతి గృహంలో విద్యార్థుల రూమ్ ముందు వరకు పాము రావడం జరిగింది. మంజీరా వసతి గృహంలో సైతం హాస్టల్ వరండా వరకు వచ్చి పాములు తిరుగుతున్నాయి. నిన్న కిన్నెర బాయ్స్ హాస్టల్లో ఏకంగా పాము మొదటి అంతస్తులోకి వాష్రూమ్ల వరకు వచ్చాయి. ఇలాగే జరిగితే విద్యార్థులకు పాములు కాటు వేసే విద్యార్థుల ప్రాణాలను కోల్పోవలసి వస్తుంది. పాములు వస్తున్నాయి. విశ్వవిద్యాలయంలో ఉన్న పిచ్చి గడ్డిని తొలగించాలని పదే అధికారులు దృష్టికి తీసుకుపోయినప్పటికీ ప్రభుత్వం మీకు ఇచ్చే 3,000 రూపాయలకు ఈ మాత్రం వసతులు కల్పించడమే ఎక్కువ. మీకు ఇచ్చే 3,000 రూపాయలకు 5 స్టార్ హోటల్లో ఉండే వసతులు కల్పించలేమని వైన్ ఛాన్సలర్ గారు బాహ్యాటంగా మాట్లాడడం వలన చీఫ్ ఇంజనీరు శ్రీనివాసులు గారు ఇంతకీ అహంకారానికి పోయి చేయాల్సిన పనికి సైతం చేయకుండా కాలయాపన చేస్తూ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం కాస్త ఈరోజు సమస్యలకు నిలయంగా మారుతూ ఉంది. ఈరోజు నూతన విద్యార్థులతోని లేకపోతే నూతన సాంకేతిక ఆవిష్కరణలతోని కలకల్లాడాల్సినటువంటి సాంకేతిక విశ్వవిద్యాలయం ఈరోజు సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నది. ఈరోజు మాకు సమస్యలు ఉన్నాయి ప్రభు అని చెప్పేసి గౌరవ వైస్ ఛాన్సలర్ గారి దృష్టికి తీసుకుపోదామంటే గౌరవ వైస్ ఛాన్సలర్ గారు నేను VCని విద్యార్థులను ఎప్పుడు పడితే అప్పుడు కలవనికి ఉండదు, విద్యార్థులను కలవాల్సిన పని లేదు అని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి విద్యార్థులుగా మేము వైస్ ఛాన్సలర్ గారి దృష్టికి తీసుకొస్తూ ఉన్నాము. మీరు విద్యార్థులను కలవాల్సిన అక్కర్లేదు, కానీ విద్యార్థులకు సమస్యలు లేకుండా చదువుకునే వాతావరణాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత తప్పకుండా మీదే అని చెప్పేసి విద్యార్థులుగా మేము VC గారికి గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు నూతన ఆవిష్కరణలు చేయాల్సినటువంటి సాంకేతిక విశ్వవిద్యాలయంలో నూతన విద్యార్థులు నూతన ఆవిష్కరణలకు బదులుగా ఎక్కడ చూసినా ఈరోజు పాములు కనిపిస్తూ ఉన్నాయి. విశ్వవిద్యాలయం అంతా కూడా మొన్నటికి మొన్న సరస్వతి గర్ల్స్ సంబంధించి ఆ విద్యార్థి ప్రాణాపాయ స్థితికి వెళ్లాల్సినటువంటి దాఖలాలు నిన్న మనం చూసాము. మేము ఎన్నిసార్లు అధికారులు JNTలో ఉన్నటువంటి ఉన్నత అధికారులకు ఎన్నిసార్లు మేము ఇది చెప్పినప్పటికీ కూడా ఉన్నత అధికారులు ఏదైతే JNT యూనివర్సిటీలో ఉన్నటువంటి గడ్డిని కానీ JNT యూనివర్సిటీలో ఉన్నటువంటి చెత్తని కానీ శుభ్రం చేయలేకపోతున్నారు. దీనికి సంబంధించినటువంటి అధికారి ఎవరైతే బిగ్ డైరెక్టర్ శ్రీనివాసులు గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఎప్పటి నుంచో మేము ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నాము. మెస్ టెండర్లలో కానీ ఎన్నో అక్రమాలు చేశారని చెప్పేసి మేము ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నాము. అయినప్పటికీ కూడా క్యాంపస్లో కనీసం గడ్డి కూడా పీకలేనిటువంటి ఈ బిగ్ డైరెక్టర్ గారు మాకెందుకు అని చెప్పేసి కూడా మేము గతంలో కూడా వైస్ ఛాన్సలర్ గారిని అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులందరినీ కూడా కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా క్యాంపస్లో ఏనాడైతే మేమైతే కిందట మేము ఇవ్వడం జరిగింది, కానీ ఇప్పటికీ క్యాంపస్లో ఉన్నటువంటి గడ్డిని కానీ చెత్తని కానీ తొలగించలేరు. దీనికి మేమైతే విద్యార్థి సంఘాలుగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. మాకు ఎక్కడైనా క్యాంపస్లో ఇంకోసారి పాము కనుక కనిపిస్తే ఆ పాముని పట్టుకెను వెళ్ళి ఏదైతే ఒక పాముని వైస్ ఛాన్సలర్ గారి క్యాబిన్లోనూ ఇంకో పాముని తీసుకెళ్లి
కేసీఆర్ ఫోటో ఉందని కంటి వెలుగు అద్దాలను చెత్త కుప్పలో పడేశారు. వికారాబాద్ జిల్లా కొత్తగడ్డి దగ్గర చెత్తలో కంటి వెలుగు అద్దాలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేద ప్రజలకు కంటి వెలుగు ద్వారా ఉచిత సరఫరా చేసిన అద్దాల మీద కేవలం కేసీఆర్ ఫోటో ఉందని, దీంతో గత ప్రభుత్వ ఆనవాళ్లు కనపడొద్దని రేవంత్ రెడ్డి చెప్పడంతో వాటిని చెత్త కుప్పలో పడేసిన అధికారులు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్తగాడి శివారు ప్రాంతంలో వైద్యాధికారులు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో కంటి వెలుగు అనే ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒక కార్యక్రమాన్ని దాంట్లో నిరుపేదలకు కంటి అద్దాలు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అందులో మిగిలినవి సరిగా పంచనివి వైద్యాధికారులు ప్రభుత్వ ధనాన్ని వృధా చేసి జగిత్యాల కోరుట్ల పట్టణానికి చెందిన శ్రీరాములు శ్రీధర్ గల్ఫ్ దేశం నుంచి తిరిగి వస్తుండగా ఫ్లైట్ లోనే గుండెపోటుకు గురయ్యాడు. అత్యవసరంగా ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి ఎయిర్పోర్ట్ లో సిపిఆర్ చేసిన ప్రాణాలు దక్కలేదు. గల్ఫ్ నుంచి స్వదేశానికి వస్తూ మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నరుగా విలపిస్తున్నారు. మృతుడికి భార్య, 2 ఆడపిల్లలు ఉన్నారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంగా ఉందని ఇంటికి వస్తానని చెప్పి శవమై తిరిగి రావడంతో బోరున విలపిస్తున్నారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం అవడంలో తీవ్ర ఉద్రిక్తత. నిన్న దర్కి అనిల్ అనే యువకుడు ఆత్మహత్యకు కారణమై అవనందుకు చెందిన తిరుపతి అంటూ అతనిపై చర్య తీసుకోవాలంటూ ఇంటికి నిప్పు పెట్టి డెడ్ బాడీతో ధర్నా భారీగా మోహరించిన పోలీసులు. హైదరాబాద్ ఇచ్చిన హామీ ప్రకారం ఈ నెల 13న జరగబోయే దివ్యాంగుల చేయూత మహాగర్జన సభకు ముందు పెన్షన్ల పెంపు ప్రకటన చేయకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజకీయ ఉరి తప్పదని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో బాబు జగజీవన్ రావు విగ్రహం ఆవిష్కరించిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అనంతరం సాయి రూప గార్డెన్ లో హుజురాబాద్ మరియు మానకొండూరు నియోజకవర్గ దివ్యాంగుల చేయూత పెన్షన్దారుల సన్నాహక సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం, గతంలో పెన్షన్ల పెంపు, రేషన్ బియ్యం కోటా పెంచడానికి ఎంఆర్పీఎస్ కార్యకరణ అన్నారు. పెన్షన్లు పెంచుతామని ఓట్లు దండుకున్న కాంగ్రెస్ పార్టీ 20 నెలల నుండి పెన్షన్లు పెంచడం లేదని అడగాల్సిన ప్రతిపక్ష ప్రేక్షక పాత్ర వస్తుందని ఆరోపించారు. పెన్షన్లు పెంచకపోతే 50 లక్షల మంది పెన్షన్దారుల కుటుంబాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గద్దె దించుతారని అన్నారు. ఇప్పటికైనా పెన్షన్ పెంచి ఇవ్వడమా లేదా రాజీనామా చేయడమా అనే ప్రధాన అంశం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తేల్చుకునే సమయం ఆసన్నమైంది. అధికారంలోకి వస్తే వికలాంగులకు 6,000 పెన్షన్ ఇస్తామని, వృద్ధులు, వితంతులు మొత్తం చేయుత పెన్షన్దారులకి 4,000 ఇస్తామని హామీ ఇచ్చి ఓట్లు దండుకున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచిపోతున్నా పెన్షన్ పెంచకపోవడం ఈ వర్గాలను, ఈ అత్యంత పేద వర్గాలను, పెన్షన్ మీదనే ఆధారపడే 50 లక్షల కుటుంబాలను నమ్మించి మోసం చేసిన వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారు కనిపిస్తున్నాడు. 20 నెలలుగా పెన్షన్ పెంచకపోయినా 50 లక్షల మంది పేద వర్గాలను మోసం చేస్తున్నా ప్రతిపక్ష నాయకుడు ఈ విషయాన్ని ప్రశ్నించకుండా గడిలో నిద్రపోతున్నాడు. అధికార పక్షం పెంచే విషయంలో మోసం చేసింది, ప్రతిపక్షం ప్రశ్నించే విషయంలో మౌనంగా కనిపిస్తున్నది. ఇట్లాంటి పరిస్థితుల్లో మొదటి నుంచి పేద వర్గాల అంశాల మీద, పేద వర్గాలు ఎదుర్కొంటున్న అంశాల మీద ఎంఆర్పీఎస్ ఉద్యమం చేస్తున్న సందర్భంలోనే మరొకసారి పెన్షన్ పెంచాలనే డిమాండ్తో ఇచ్చిన హామీ నిలబెట్టుకునే డిమాండ్. మహబూబాబాద్ యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. తెల్లవారుజామున 2 గంటలకే ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల్లో చేరుకొని అక్కడే సేద తీరి అక్కడే ముఖాలు కడుగుతూ యూరియా కోసం వేచి చూస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం ఉమ్మడి మండలాలకు చెందిన రైతుల దుస్థితి ఇది. ఉమ్మడి మండలాలకు చెందిన రైతులు మొక్కజొన్న, పత్తితో పాటు వరి నాట్లు వేసుకున్న పంటకు సకాలంలో యూరియా వేయాలని తెల్లవారుజామున 2 గంటలకి ప్రాథమిక వ్యవసాయ కేంద్రానికి చేరుకొని అక్కడే సేద తీరి ముఖాలు కడుక్కుంటూ క్యూ లైన్ లో అధికారులు కార్డులు పెట్టి
ఎప్పుడు యూరియా ఇస్తారు అంటూ ఎదురు చూస్తున్నారు. గత నెల 25 రోజుల నుండి యూరియా కోసం రైతులు ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల చుట్టూ తిరుగుతూ గంటల తరబడి లైన్లో నిలబడి 1-2 యూరియా బస్తాలు దొరికితే ఇంటికి వెళ్లే పరిస్థితి నెలకొంటుంది. 2-3 అంతకంటే ఎక్కువ ఎకరాలు సాగు చేసిన రైతులకు ఆ యూరియా బస్తాలు సరిపోక ఎప్పుడు యూరియా వస్తుంది, ఎప్పుడు యూరియా ఇస్తారు అంటూ ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల వద్ద అర్ధరాత్రి నుండి అక్కడే బస చేస్తూ రైతులు, ఓ పక్క అధికారులు యూరియా కొరత లేదని చెప్తున్నప్పటికీ సరిపడా యూరియా దొరకకపోవడంతో పంటలు దెబ్బతినే పరిస్థితులు ఉన్నాయని, రైతులకి సరిపడా యూరియా అందించాలని రైతులు అధికారులను వేడుకుంటున్నారు. అటు పాలకుల నిర్లక్ష్యం, అధికారుల పట్టింపు లేకపోవడం వలన రైతన్న ఆగమయ్యే పరిస్థితి నెలకొంది. వ్యవసాయ సీజన్ మొదలయ్యి నెలన్నర అవుతున్నప్పటికీ రైతులకు ఎరువు సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ కార్డుల కార్యక్రమంలో ఎవరో కాంగ్రెస్ మనుషులు సోయి లేకుండా వచ్చి చిల్లర వేషాలు వేశారు. అది కాళేశ్వరం కమిషన్ వేదిక కాదు. కాంగ్రెస్ బీజేపీ పార్టీల ఆరోపణల చిట్టా బనకచర్ల కోసమే కాళేశ్వరాన్ని పండబెడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం కేసీఆర్ ను బద్నాం చేసే డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే ఇచ్చిన హామీల నుండి తప్పించుకునేందుకే జంతర్ మంతర్ దగ్గర జంతర్ మంతర్ వేషాలు వేస్తున్నారు జగదీష్ రెడ్డి. తోనే తెలంగాణ సస్యశ్యామలమైంది, అందులో సందేహం లేదు. కాళేశ్వరమే ఎప్పటికీ తెలంగాణకు జీవధార, అందులో సందేహం లేదు. ఈ 2-3 సంవత్సరాలు ఈ దుర్మార్గ కాంగ్రెస్ పాలన, బీజేపీ సమైక్య అందులో ఏజెంట్ల పాలన ఉన్నంత కాలం కొంత ఇబ్బంది పడతారేమో ప్రజలు, కానీ మళ్ళీ తప్పకుండా కేసీఆర్ వస్తారు. మళ్ళీ కాళేశ్వరమే మళ్ళీ మనను బతికిస్తుంది, అందులో సందేహం లేదు. దానికి వాళ్ళ సూర్యాపేట తుంగతుర్తి ఈ తాలూకాలే ఉదాహరణ. కాళేశ్వరం మొట్టమొదటి నీళ్లను తాగింది ఈ భూములు, ఈ సూర్యాపేట జిల్లా భూములు. మొట్టమొదటి ఫలితాన్ని తీసుకుంది కూడా సూర్యాపేట జిల్లా భూములే. తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున దానిపైన పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఇది కేవలం ఏదో కేసీఆర్ బదనాం చేస్తామని చెప్పి గత 2 సంవత్సరాల కాలంగా ఏదైతే పైన మోడీ గారి ఆశీస్సులతోని, పక్కన చంద్రబాబు గారి డైరెక్షన్ లో బనకచర్ల కొరకే ఏదైతే కాళేశ్వరాన్ని పండబెడుతున్నారో. వికారాబాద్ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ సహాయంలో కేసీఆర్ పేద ప్రజలకు ఉచితంగా కంటి వెలుగు ద్వారా ఉచితంగా అద్దాలు సరఫరా చేయడం జరిగింది. ఈ అద్దాలు గురువారం చిత్తకుప్పలో పడేశారు. వికారాబాద్ జిల్లా వికారాబాద్ కొత్తగడ్డి దగ్గర చెత్తలో కంటి వెలుగు అద్దాలు కనిపించాయి. అధికారులు నిర్లక్ష్యానికి చెత్తకుప్పలో ఉన్న ఈ అద్దాలే నిదర్శనం. ఘటనకు తీవ్రంగా ఖండించిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెత్తలో కంటి వెలుగు అద్దాలు పడేసిన వారిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీ బాంట ఫ్యాకల్టీ అంటూ నిరసనకు దిగిన గురుకుల విద్యార్థులు వికారాబాద్ జిల్లా పరిధిలోని తుంకుల్గడ్డలోని తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల కళాశాలలో 2 నెలలుగా మ్యాథ్స్, కెమిస్ట్రీ ఉపాధ్యాయులు లేరని విద్యార్థులను నిరసన ఫ్యాకల్టీ గురించి నిలదీస్తే డిజిటల్ క్లాసులు విని సర్దుకోమని చెప్పిన కళాశాల యాజమాన్యం, ఫ్యాకల్టీ వస్తేనే తరగతి గదిలోకి వెళ్తామని, డిజిటల్ క్లాసులు వింటున్నప్పుడు డౌట్లు వస్తే ఎవరిని అడగాలని ప్రశ్నిస్తున్న విద్యార్థినులు, కలెక్టర్ వచ్చి ఫ్యాకల్టీని నియమించే వరకు నిరసన ఆపేదే లేదని, స్పందించకపోతే హైవేపై బైఠాయిస్తామని విద్యార్థులు హెచ్చరిక. అక్కడ మాకు టైం వేస్ట్ అయింది సార్. ఇప్పుడు మళ్ళీ ఇంకా మేము ఒక 2 days ఆగుతాం సార్, వాళ్ళు వస్తారంటే మా టైం వేస్ట్ అవుతుంది సార్. ఇది సెకండ్ టైం. ఫస్ట్ ఇయర్ టైంలో కూడా అందరు ట్రాన్స్ఫర్స్ అయ్యారని అప్పుడు సరిగ్గా ఫ్యాకల్టీ రాలేదు. మేము ఎందుకు ఇంతగానం టైం వేస్ట్ చేసుకుంటూ కూర్చోవాలి? మాకు ఎగ్జామ్స్ ఇంకా ఎంత దగ్గరలో ఉన్నాయి, మాకు రివిజన్ షెడ్యూల్ స్టార్ట్ అవ్వాలి. ఇంకా ఈ క్లాసెస్ అవ్వకపోతే మేము రివిజన్ ఎప్పుడు చేసుకుంటాం? సిలబస్ కంప్లీట్ అవుతలేదు అసలుకి. మేము ఇంకా వీకెండ్స్లో ఏం రాయలేదు, జస్ట్ నామకే వాస్తే అయితే రాయలేము కదా. మేము వీకెండ్స్ అలా స్కోర్ చేయాలి, మేము బై హార్ట్ చేసింది అక్కడ పెట్టాలి, కానీ బట్టి పెట్టయితే పెట్టద్దు కదా. మా సార్ డిజిటల్ క్లాసెస్ పెట్టిస్తా అంటున్నారు, అది ఉన్నది ఒకటే బోర్డ్, ప్రొజెక్టర్స్ కూడా సరిగ్గా పని చేస్తలేవు. ఆ డిజిటల్ బోర్డ్ లో 4 క్లాసెస్ కంబైండ్ అయిపోయింది. మాకేం అర్థం రెస్పాన్స్ రావాలి. మాకు త్వరగా రెస్పాన్స్ ఇవ్వాలి.
సో ఇవండి ఇవాళ తెలంగాణ న్యూస్. మరో తెలంగాణ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV 786.